లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఈ వీడియోలో మనం సామాన్య స్థాయి నుండి రాణి వరకు ఎదిగిన ఎస్తేరు గురించి తెలుసుకుందాం. ఎస్తేరు ఓ అనాథ. ఆమె తల్లిదండ్రుల గురించి బైబిల్లో ఎక్కువ వివరాలు లేవు. వాళ్ళు ఆమెకు హదస్సా అని పేరు పెట్టారు. అందమైన తెల్లని పూలుండే గొంజి చెట్లను హెబ్రీలో అలా పిలుస్తారు. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ల బంధువుల్లో ఒకడైన మొర్దుకై ఆమె యోగక్షేమాలను చూసుకున్నాడు. ఆయన చాలా దయగలవాడు. వరుసకు ఆయన ఎస్తేరుకు అన్న అవుతాడు, కానీ వయసులో చాలా పెద్దవాడు. ఆయన చిన్నారి ఎస్తేరును తన కన్నబిడ్డలా చూసుకున్నాడు. మొర్దుకై ఎస్తేరులు పారసిక దేశ రాజధాని అయిన షూషానులో ఉన్న యూదా పరవాసులు. తమ మతం వల్ల, తాము అనుసరించే ధర్మశాస్త్రం వల్ల అక్కడ వాళ్ళు కాస్త వివక్షకు గురయ్యారు. అయితే ఒకప్పుడు కష్టాల్లో ఉన్న తన ప్రజలకు ఎన్నోసార్లు ఆదుకున్నా, ఇక ముందు కూడా ఆదుకోనున్న కనికరం కల తమ దేవుడైన యెహోవా గురించి తన అన్న నేర్పిస్తున్న కొద్దీ ఎస్తేరు ఆయనకు ఎంతో దగ్గరైంది. వాళ్ళిద్దరూ మధ్య ప్రేమానుబంధాలు, నమ్మకం తప్పక బలపడ్డాయి. మొర్దుకై షూషాను కోటలో ఒక అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. రాజసేవకులతో పాటు ఆయన ఎప్పుడూ రాజగుమ్మం దగ్గర కూర్చునేవాడు. ఎస్తేరు ఎదుగుతూ ఉండగా ఆమె ఏమేం చేసిందో ఖచ్చితంగా మనకు తెలియదు. అయితే ఆమె తన అన్న వాళ్ళ ఇంటిని చక్కగా చూసుకునేది. వాళ్ళ ఇల్లు నదికి ఆవల బీదవాళ్ళు ఉండే చోట ఉండేది. షూషానులోని అంగడికి వెళ్ళడం ఆమెకు చాలా సరదాగా అనిపించేది. కంసాలులు, వెండి పని చేసేవాళ్ళు, ఇతర వర్తకులు తాము తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్మేవాళ్ళు. ముందు ముందు అలాంటి ఖరీదైన వస్తువులు తనకు అతి సాధారణమైన విషయాలు అవుతాయని ఆమె కనీసం ఊహించలేదు. తన జీవితం ఎంతగా మారిపోయిందంటే అప్పుడు ఆమెకు తెలియనే లేదు. ఒకరోజు రాజగృహంలో జరిగిన ఒక సంఘటన గురించి షూషానులో పెద్ద దుమారం రేగింది. రాజ్యంలోని ఘనులకు రాజు గొప్ప విందు చేయించాడు. భారీ స్థాయిలో ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఏర్పాటు చేశాడు. రాజు విందు మధ్యలో స్త్రీలతో కలిసి విందు చేసేందుకు తన అందాల రాణి వస్తీని అక్కడకు తీసుకుని రమ్మని సేవకులకు ఆజ్ఞాపించాడు. కానీ ఆమె రానని చెప్పింది. ఆ అవమానం తట్టుకోలేని రాజు కోపంతో వస్తీకి ఏ శిక్ష విధించాలో తన సలహాదారులను అడిగాడు. వాళ్ల సలహా మేరకు రాణి స్థానం నుండి వస్తీని తొలగించాడు. దాంతో రాజసేవకులు రాజ్యంలోని సౌందర్యవతులైన కన్యకుల వేటలో పడ్డారు. వాళ్లల్లో రాజు ఇష్టపడే యువతి రాణి అవుతుంది. తన చిట్టి చెల్లెలు తన కళ్ళ ముందే ఎదిగి అందాల రాశిగా మారడం ఆయనలో ఒకంత గర్వాన్ని, కాస్త ఆందోళనను కూడా కలిగించాయి. ఆమె రూపవతి, అందగత్తె అని బైబిల్ చెబుతోంది. ఒక వ్యక్తికి అందంతో పాటు జ్ఞానం, వినయం అనే లక్షణాలు కూడా ఉండాలని బైబిల్ చెబుతుంది. అవి లేకపోతే అహంకారం, గర్వం వంటి అవలక్షణాలు పాడు చేసే ప్రమాదం ఉంది. ఎస్తేరు రాజసేవకుల దృష్టిలో పడింది. వాళ్ళు వెదికిన మిగతా కన్యకలతో పాటు ఆమెను మొర్దుకైకి దూరంగా నదికి ఆవలనున్న రాజభవనానికి తీసుకుని వెళ్లారు. ఇద్దరూ తండ్రి కూతుళ్లా ఉండేవాళ్లు కాబట్టి ఆ ఎడబాటు వాళ్ళిద్దరికీ ఎంతో దుఃఖాన్ని కలిగించింది. మొర్దుకై తన పెంపుడు కూతుర్ని ఒక అవిశ్వాసికిచ్చి పెళ్లి చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అది రాజైనా సరే. కానీ ఇప్పుడు పరిస్థితులు ఆయన చేయి దాటిపోయాయి. రాజసేవకులు తనను తీసుకువెళ్లే ముందు మొర్దుకై చెప్పిన మాటలను ఎస్తేరు ఎంతో జాగ్రత్తగా ఆలకించింది. తనను షూషాను కోటకు తీసుకువెళ్తుండగా ఆమె మదిలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. ముందు ముందు ఆమె జీవితం ఎలా ఉండబోతుంది? ఒక్కసారిగా ఎస్తేరు జీవితం పూర్తిగా మారిపోయింది. పారసిక సామ్రాజ్య నలుమూలల నుండి తీసుకువచ్చిన కన్యకలు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. వాళ్ళ అలవాట్లు, భాషలు, ఆలోచన తీరు ఎంతో వేరుగా ఉన్నాయి. వాళ్ళందరి మీద హేగేను అధికారిగా నియమించారు. 1 సంవత్సరం పాటు కన్యకలందరికీ సుగంధ ద్రవ్యాలతో మర్దనాలు లాంటివి చేస్తూ వాళ్ళు మరింత అందంగా కనిపించేలా చేశారు. అలాంటి జీవన శైలి వల్ల కన్యకల్లో కొందరికి అందం పిచ్చి పట్టింది. అది వాళ్లలో అహంకారాన్ని, పోటీతత్వాన్ని కూడా పెంచాయి. కానీ ఎస్తేరు గురించి మొర్దుకై ఆలోచించినంతగా లోకంలో ఎవరూ ఆలోచించి ఉండరు. ఆయన ప్రతిరోజు ఆ కన్యకలు ఉండే అంతఃపురం దగ్గరే తచ్చాడుతూ తిరిగేవాడు. ఎస్తేరు యోగక్షేమాల గురించి వాకూబు చేసేవాడని బైబిల్ చెబుతుంది. బహుశా అక్కడి సేవకులు ఎస్తేరు గురించి తనకు ఏ చిన్న విషయం చెప్పినా ఆయన ఒక తండ్రిలా ఎంతో గర్వపడుతూ ఉండే ఉంటాడు. ఎస్తేరు హేగేకు ఎంతగా నచ్చిందంటే
ఆయన ఆమె మీద ఎంతో దయ చూపించేవాడు. ఆమెకు 7 సేవకురాళ్లను ఇచ్చి ఆమెను అంతఃపురంలోని అతిశ్రేష్టమైన స్థానంలో ఉంచాడు. ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికి ఆమె నచ్చింది అని బైబిల్ చెబుతోంది. కేవలం అది ఆమె అందం వల్ల మాత్రమే కాదు, అందానికి మించింది ఏదో ఉండడం వల్ల అందరూ ఆమెను ఎంతగానో ఇష్టపడేవారు. మొర్దుకై నీ జాతి నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరుకు ఆజ్ఞాపించాడు. కనుక ఆమె ఆ వివరాలు ఏమీ తెలుపలేదు అని బైబిల్ చెబుతుంది. పారసిక రాజకుటుంబంలో యూదుల పట్ల ఎంతో వివక్షత చూపిస్తుందని మొర్దుకై గమనించాడు. కాబట్టి తన యూదురాలననే విషయం ఎవ్వరికీ చెప్పవద్దని ఆయన ఎస్తేరుతో చెప్పాడు. ఎస్తేరు ఇప్పుడు తనకు దూరంగా ఉన్న ముందులాగే జ్ఞానంతో విధేయతతో నడుచుకుంటుందని తెలుసుకుని మొర్దుకై ఎంతగానో సంతోషించాడు. ఎస్తేరును రాజు దగ్గరకు తీసుకుని వెళ్లే సమయం వచ్చింది. తను మరింత అందంగా కనిపించడానికి ఏది కావాలంటే అది తీసుకోమన్నారు. అయితే ఎంతో వినమ్రతతో ఆమె హేగే తీసుకోమన్నవి తప్ప ఇంకేమీ తీసుకోలేదు. రాజు హృదయాన్ని గెలవాలంటే అందం ఒక్కటే సరిపోదని ఆమె గ్రహించింది. అణుకువ, వినయం అరుదుగా కనిపించే ఆ కోటలో అలాంటి లక్షణాలు చాలా ఆకట్టుకునేవిగా ఉంటాయని ఆమెకు తెలుసు. బైబిల్ ఇలా చెబుతుంది, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను అని ఉంటుంది. ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దానికి అలవాటు పడడం వినయం గల ఆ యూదురాలికి ఎంతో కష్టమై ఉంటుంది. ఇప్పుడు ఆమె రాణి, ఆ కాలంలో భూమి మీద అత్యంత శక్తివంతులైన చక్రవర్తి భార్య. ఎస్తేరు రాణి అయ్యాక కూడా తన పెంపుడు తండ్రి మొర్దుకైకి లోబడేది. యూదులలో తనకున్న సంబంధాన్ని రహస్యంగానే ఉంచింది. ఒకసారి అహష్వేరోషును చంపడానికి జరుగుతున్న కుట్రను మొర్దుకై బయటపెట్టి ఆ హెచ్చరికను రాజుకు చేరవేయమన్నాడు. ఎస్తేరు ఆయన చెప్పినట్టే చేసింది. దాంతో ఆ ద్రోహుల పన్నాగం బెడిసికొట్టింది. అంతేకాకుండా ఆమె వినయ విధేయతలు కనబరుస్తూ తన దేవుని మీద విశ్వాసం కూడా చూపించింది. విధేయత అనే లక్షణాన్ని చులకనగా చూస్తూ అవిధేయతను, తిరుగుబాటుతనాన్ని వంటబట్టించుకున్న ప్రజలు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో మనం ఎస్తేరులా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. అహష్వేరోషు ఆస్థానంలో హామాను అనే వ్యక్తి ఉన్నత హోదాలో ఉండేవాడు. అహష్వేరోషు అతన్ని అధిపతులందరిలో ప్రధానునిగా, తన ముఖ్య సలహాదారునిగా నియమించి రాజు తరువాత రాజంతటి స్థానంలో ఉంచాడు. అంతెందుకు, హామాను ఎదురుపడినప్పుడు అందరూ మోకాళ్ళలోనే అతనికి నమస్కరించాలని కూడా రాజు ఆజ్ఞాపించాడు. అయితే ఆ ఆజ్ఞ వల్ల మొర్దుకై చిక్కుల్లో పడ్డాడు. రాజుకి లోబడాలి, కానీ దేవుణ్ణి అగౌరవపరిచేంతగా కాదని ఆయన నమ్మేవాడు. హామాను ఒక అగాగీయుడు, అంటే దేవుని ప్రవక్త అయిన సమూయేలును చంపిన అమాలేకీయుల రాజైన అగాగు వంశానికి చెందినవాడని తెలుస్తుంది. ఈ అమాలేకీయులు ఎంతో దుష్టులంటే యెహోవాకు, ఇశ్రాయేలీయులకు శత్రువులయ్యారు. అందుకే దేవుడు అమాలేకీయులను ఒక జనాంగంగా దోషులని తీర్పు తీర్చాడు. అలాంటప్పుడు నమ్మకమైన ఏ యూదుడైనా ఒక అమాలేకీయునికి వంగి నమస్కరిస్తాడా? అందుకే మొర్దుకై హామానుకు వంగి నమస్కరించలేదు. ఈ రోజు వరకు విశ్వాసం గల స్త్రీ పురుషులు మనుషులకు కాదు, దేవునికే మనం లోబడాలి అనే సూత్రాన్ని పాటించడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెడుతూ వచ్చారు. హామాను కోపంతో ఊగిపోయాడు. అది మొర్దుకై ఒక్కడిని చంపితే చల్లారే కోపం కాదు. మొర్దుకైతో పాటు ఆయన జాతిని కూడా సమూలంగా నాశనం చేయాలని హామాను కంకణం కట్టుకున్నాడు. వాళ్ల గురించి లేనిపోనివి నూరిపోస్తూ రాజును కూడా తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ల పేర్లు ఎత్తకుండా జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు అని చెప్పి వాళ్ల వల్ల రాజుకు ఏమి ప్రయోజనం లేదన్నట్టు మాట్లాడాడు. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే వాళ్ల రాజు ఆజ్ఞలను పాటించడం లేదని, తిరుగుబాటుదారులని, ప్రమాదకరమైన ప్రజలని కూడా చెప్పాడు. తన సామ్రాజ్యంలోని యూదులను చంపడానికి అయ్యే ఖర్చు కోసం పెద్ద మొత్తాన్ని తను రాజు ఖజానాకు ఇస్తానని కూడా అన్నాడు. దాంతో అహష్వేరోషు తన ఉంగరం హామానుకు ఇచ్చి అతను అనుకున్నట్లు తాకీదు రాయించి ఈ ఉంగరంతో ముద్ర వేయమని చెప్పాడు. వెంటనే రాజసేవకులు వేగంగా గుర్రాలపై సంచరిస్తూ యూదులకు ఆ మరణ శాసనాన్ని ఆ సువిశాల సామ్రాజ్య నలుమూలలా ప్రకటించారు. ఎంతో దూరమునున్న యెరూషలేమునకు ఆ వార్త చేరినప్పుడు వాళ్లకు ఎలా అనిపించిందో ఒక్కసారి ఊహించండి. అక్కడ బబులోను చెర నుండి తిరిగి వచ్చిన శేషించిన యూదుల రక్షణగా కనీసం ప్రాకారం కూడా లేని ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి తంటాలు పడుతున్నారు. ఆ భయంకరమైన వార్త విన్నప్పుడు మొర్దుకై బహుశా వాళ్ల గురించి, అలాగే షూషానులో ఉన్న తన బంధుమిత్రుల గురించి ఆలోచించి ఉంటాడు.
ఆయన దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు. గోనెపట్ట కట్టుకొని తల మీద బూడిద పోసుకుని పట్టణం మధ్యలో పెద్దగా రోదించాడు. షూషానులో అంతమంది యూదులకు వాళ్ళ స్నేహితులకు చెప్పలేని వేదన కలిగించిన హామాను మాత్రం అదేమీ తనకు పట్టనట్టు రాజుతో కలిసి ద్రాక్షారసం తాగుతూ కూర్చున్నాడు. యూదులను కాపాడడానికి తాను ఏదో ఒకటి చేయాలని మొర్దెకైకి తెలుసు. కానీ ఆయన ఏమి చేయగలడు? మొర్దెకై గోనెపట్ట కట్టుకుని దుఃఖిస్తున్నాడని విన్న ఎస్తేరు ఆయనకు బట్టలు పంపింది. కానీ ఆయన వాటిని తీసుకోలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఎస్తేరు తనకు దూరం అవ్వడానికి, ఒక అన్యుడైన రాజు భార్య అవడానికి తన దేవుడైన యెహోవా ఎందుకు అనుమతించాడో అని మొర్దెకై ఎంతో కాలం ఆలోచించాడు. ఇప్పుడు ఆయనకు ఆ కారణం అర్థమైంది. ఎస్తేరు రాణికి మొర్దెకై ఒక సందేశం పంపాడు. ఆమె తన జనుల పక్షాన నిలబడి వాళ్ళ తరపున రాజుతో మాట్లాడాలని వేడుకున్నాడు. ఆ సందేశం విన్నప్పుడు ఎస్తేరు గుండె జారిపోయింది. ఆమె విశ్వాసానికి అత్యంత పెద్ద పరీక్ష ఎదురైంది. ఆమె చాలా భయపడింది. ఆ విషయాన్నే మొర్దెకైకి ఆమె పంపిన తిరుగు సందేశంలో స్పష్టంగా తెలియజేసింది. రాజు పిలవకుండానే ఆయన ముందుకు వెళితే మరణదండన విధిస్తారని రాజు శాసనాన్ని ఆయనకు గుర్తు చేసింది. రాజు తన బంగారపు దండాన్ని చూపిస్తే మాత్రమే ఆ శిక్ష తప్పుతుంది. మరి ఎస్తేరుకు అలా జరగదని అనుకోవచ్చా? ముఖ్యంగా రాజు పిలిచినప్పుడు వెళ్ళని వస్తీకి పట్టిన గతిని చూసి కూడా అలా అనుకోవడానికి కారణం ఉండొచ్చు. గత 30 రోజులుగా రాజు తనను పిలవలేదని ఎస్తేరు మొర్దెకైకి చెప్పింది. చపలచిత్తుడైన ఆ రాజుకు తన మీద ప్రేమ తగ్గిపోయుంటుందని ఎస్తేరుకు బలంగా అనిపించింది. ఎస్తేరు విశ్వాసాన్ని బలపరచడానికి మొర్దెకై దృఢమైన సందేశం పంపించాడు. ఒకవేళ ఆమె ఏమీ చేయలేకపోతే యూదులకు రక్షణ మరోవైపు నుండి కలుగుతుందని ఆమెకు హామీ కూడా ఇచ్చాడు. ఒకసారి ఆ హింస మొదలయ్యాక తాను మాత్రం తప్పించుకుంటానని ఆమె ఎలా అనుకోగలదు? తన ప్రజల్ని ఎన్నటికీ సమూలంగా నాశనం కానివ్వనని, తన వాగ్దానాల్ని తప్పక నెరవేర్చే యెహోవా మీదే తనకెంతో విశ్వాసముందో ఇక్కడ మొర్దెకై చూపిస్తున్నాడు. తరువాత ఆయన ఎస్తేరుతో ఇలా అన్నాడు: నీవు ఈ సమయమున బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. నిజంగా మొర్దెకై మనకు ఆదర్శప్రాయుడుగా ఉండాడు. ఆయన తన దేవుడైన యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచాడు. ఇప్పుడు ఎస్తేరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. షూషానులోని యూదులందరూ తనలాగే 3 రోజులు ఉపవాసం ఉండేలా చూడమని మొర్దెకైతో చెప్పింది. ఆ సందేశం చివర్లో ధైర్య విశ్వాసాలు ఉట్టిపడేలా ఆమె అన్న ఈ మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. నేను నశించినా నశించెదను. ఆ 3 రోజులు ఎస్తేరు తన జీవితంలో ముందెన్నడూ చేయనంత తీవ్రంగా ప్రార్థన చేసింది. చివరకు ఆ సమయం రానే వచ్చింది. ఆమె శ్రేష్టమైన రాజవస్త్రాలు ధరించుకొని చక్కగా అలంకరించుకొని రాజుకు అన్ని విధాలా నచ్చేలా తయారైంది. తరువాత రాజును కలవడానికి బయలుదేరింది. ఎస్తేరు షూషానులోని రాజగృహ ఆవరణ దగ్గరకు వెళ్తున్న కొద్దీ మనసులోని భయాన్ని అణుచుకుంటుంది. అదంతా సులువేం కాదు. ఆ కోట అణువణువున రాజవైభవం ఉట్టిపడుతుంది. దాని ఇటుక గోడల నిండా రెక్కలున్న ఎద్దులు, విలుకాండ్రు, సింహాల ఆకారాల్లో రంగురంగుల ఉబ్బెత్తు శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. చుట్టూ రాతి స్తంభాలు, వాటిపై చెక్కిన ఆకారాలు, భారీ శిల్పాలు కొలువుదీరి ఉన్నాయి. పైగా ఆ కోట మంచు కప్పుకున్న ఎత్తైన జాగ్రోస్ పర్వతాలను ఆనుకొని ఉన్న విశాలమైన చదునైన స్థలం మీద ఉంది. అక్కడి నుండి చూస్తే స్వచ్ఛమైన నీరు పారే కయోస్పేస్ నది కనిపిస్తుంది. ఇదంతా ఎస్తేరు కలుసుకోబోతున్న వ్యక్తి గొప్ప అధికారాన్ని అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తు చేసేందుకే. మహారాజు అని తనను తాను సంబోధించుకున్న ఆ వ్యక్తే ఆమె భర్త కూడా. విశ్వసనీయురాలు, యూదురాలు అయిన ఏ యువతైనా అహష్వేరోషు లాంటి అన్యుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకోదు. అహష్వేరోషు అబ్రహాము వంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి కాదు. భార్య షారా చెప్పిన మాట వినమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము వినయంగా అలా చేశాడు. కానీ అహష్వేరోషు రాజుకు ఎస్తేరు దేవుడైన యెహోవా గురించి గాని, ఆయన ధర్మశాస్త్రం గురించి గాని అసలేమీ తెలియదు. ఒకవేళ తెలిసినా అది చాలా కొద్దిగానే. అయితే పారసిక దేశపు చట్టం గురించి మాత్రం ఆయనకు బాగా తెలుసు. ఎస్తేరు ఇప్పుడు చేయబోతున్న పనిని నిషేధించే శాసనం కూడా అందులో ఉంది. పారసిక రాజ చక్రవర్తి పిలవకముందే ఎవరైనా ఆయన ముందుకు వస్తే వాళ్లకు మరణశిక్ష పడుతుంది. రాజు ఎస్తేరును పిలవలేదు, అయినా ఆమె ఆయన దగ్గరకు వెళ్తుంది. సింహాసనం మీద కూర్చున్న రాజుకు కనిపించేంత దగ్గరగా ఎస్తేరు రాచనగరు ఆవరణానికి చేరువవుతున్న కొద్దీ మృత్యువు ఒడిలోకి వెళ్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఎస్తేరు రాజు ఆస్థానానికి వెళ్ళింది. కలవరపెట్టే ఆలోచనలు ఎన్నో ఆమె మనసులో మెదులుతున్నాయి. లెక్కలేనన్నిసార్లు తీవ్రంగా ప్రార్థించింది.
ఆమె రాజు ఆవరణలోనికి ప్రవేశించింది. అక్కడ నుండి ఆమె సింహాసనం మీద కూర్చున్న అహష్వేరోషును చూడగలదు. ఆమె బహుశా ఆయన ముఖ కవళికలు గమనించడానికి ప్రయత్నించింది. ఒకవేళ ఆమె వేచి ఉండాల్సి వచ్చుంటే గనుక ఆమెకు క్షణం ఒక యుగంలా గడిచి ఉండుంటుంది. చివరకు ఆమె భర్త ఆమెను చూశాడు. ఆమెను చూడగానే రాజు ఆశ్చర్యపోయాడు. కానీ తరువాత ఆయన ముఖంలో సంతోషం కనబడింది. ఆయన ఎస్తేరు వైపు బంగారు దండం చూపాడు. ఎస్తేరు చెప్పేది వినడానికి రాజు సముఖంగా ఉన్నాడు. ఆమె తన దేవునికి నమ్మకంగా ఉంది. ఆయన ప్రజలను కాపాడడానికి తన ప్రాణాలకు తెగించింది. విశ్వాసం విషయంలో దేవుని సేవకులందరికీ ఆమె చక్కని ఆదర్శంగా నిలిచింది. అలాంటి వ్యక్తులను నేటి క్రైస్తవులు ఎంతో అమూల్యంగా ఎంచుతారు. తన నిజమైన అనుచరులు ఒకరి పట్ల ఒకరు స్వయం త్యాగపూరిత ప్రేమ చూపించాలని యేసు చెప్పాడు. అలాంటి ప్రేమ చూపించాలంటే ఎస్తేరుకు ఉన్నంత ధైర్యం కావాలి. ఆ రోజు ఆమె దేవుని ప్రజల పక్షాన నిలబడినా ఆమె చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళి నిలబడింది. రాజు ఎస్తేరు వైపు చూస్తూ ఇలా అన్నాడు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగము మట్టుకు నీకు అనుగ్రహించెదను అని అన్నాడు. ఎస్తేరు ఇప్పటికే ఎంతో విశ్వాసాన్ని ధైర్యాన్ని చూపించింది. తన ప్రజలను అంతమొందించేందుకు పనిన కుట్ర నుండి వాళ్లను కాపాడడానికి రాజు ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు అంతా సవ్యంగానే జరిగింది. కానీ అసలు సవాళ్లు ముందున్నాయి. రాజు అత్యంత నమ్మకమైన సలహాదారుడు, తన ప్రజలను చంపేలా రాజును మోసగించిన దుష్టుడని గర్విష్టి అయిన ఆ చక్రవర్తిని ఆమె ఒప్పించాలి. ఇంతకీ ఆయనను ఎలా ఒప్పిస్తుంది? రాజసభలో ఉన్న అందరి ముందే ఎస్తేరు తన సమస్యను రాజుకు చెప్పుకుని ఉండాల్సింది. ఒకవేళ ఆమె అలా చేసి ఉంటే రాజుకి ఎంతో అవమానం కలిగించి ఉండేదేమో. పైగా తన అభియోగాలను ఖండించేందుకు రాజు సలహాదారుడైన హామానుకు సమయం దొరికి ఉండేది. మరి ఎస్తేరు అలా చేసిందా? శతాబ్దాల క్రితం జ్ఞానవంతుడైన సొలొమోను రాజు దైవ ప్రేరణతో ఇలా రాశాడు, ప్రతిదానికి సమయం కలదు. మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి సమయం కలదు. ఆమె పెంపుడు తండ్రి నమ్మకస్తుడైన మొర్దెకై తన పెంపకంలో ఆ యువతికి అలాంటి సూత్రాలను నేర్పించాడు. మాట్లాడేందుకు సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఎస్తేరు తప్పక గ్రహించింది. ఎస్తేరు ఇలా అంది, రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తాము హామానును నేడు రావలనని కోరుచున్నాను. అందుకు రాజు ఒప్పుకొని విందుకు రమ్మని హామానును ఆజ్ఞాపించాడు. ఎస్తేరు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడిందో మనం గ్రహించవచ్చు. ఆమె భర్త గౌరవాన్ని కాపాడింది. తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి మరింత అనువైన సమయాన్ని ఎంచుకుంది. భర్తకు నచ్చిన వంటకాలన్నీ ఉండేలా చూసుకుంటూ ఎస్తేరు ఆ విందును ఎంతో జాగ్రత్తగా ఏర్పాటు చేసింది. వాళ్ల మనసులకు ఉల్లాసం కలిగించడానికి విందులో ద్రాక్షారసం కూడా ఉంది. అహష్వేరోషు విందును ఆరగించి సంతోషంలో తన విన్నపం ఏమిటో చెప్పమని మళ్లీ ఎస్తేరును అడిగాడు. దానికి ఇంకా సమయం రాలేదని ఎస్తేరుకు అనిపించింది. మరుసటి రోజు కూడా రాజును హామానును విందుకు రమ్మని ఆహ్వానించింది. ఈసారి కూడా ఆమె ఎందుకు విషయం చెప్పలేదు? యూదులందరినీ చంపేలా శాసనం చేయడానికి రాజు నుండి హామాను అధికారం పొందాడని గుర్తించింది. అంతమంది ప్రాణాలు అపాయంలో ఉన్నాయి కాబట్టి ఎస్తేరు మాట్లాడేందుకు అత్యంత అనువైన సమయం ఎంచుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆమె తొందరపడకుండా భర్త పట్ల తనకు ఎంత గౌరవం ఉందో చూపించడానికి ఇంకో అవకాశాన్ని కల్పించుకుంది. ఓర్పు అనేది ఎంతో అమూల్యమైన అరుదైన లక్షణం. ఎస్తేరు ఎంతో ఆందోళనంగా ఉన్నా, జరుగుతున్న దాని గురించి రాజుకు చెప్పాలని ఎంతో ఆత్రంగా ఉన్నా ఆమె ఓపికగా సరైన సమయం కోసం వేచి ఉంది. కొన్ని విషయాలు సవ్యంగా జరగడం లేదని అప్పుడప్పుడు అందరికీ అనిపిస్తుంటాయి. కాబట్టి ఈ విషయంలో ఆమె నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఒకానొక సమస్య గురించి చర్య తీసుకునేలా అధికారంలో ఉన్న వాళ్లను ఒప్పించాలంటే ఎస్తేరులాగే మనం కూడా ఓపిక చూపించాల్సి రావచ్చు. ఎస్తేరు ఓపిక చూపించడం వల్ల కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. మొదటి విందు ముగిశాక రాజు రాణి తనను అంతగా అభిమానిస్తున్నందుకు హామానును సంతోషించి మనోల్లాసము గలవాడై గాల్లో తేలిపోయాడు. కోట గుమ్మం గుండా వెళ్తుండగా యూదుడైన మొర్దెకై ఆయన కంటపడ్డాడు. కానీ మొర్దెకై ఇప్పటికీ తనకు వంగి నమస్కరించడం లేదు. మొర్దెకై అలా చేయకపోవడానికి కారణం హామాను మీద గౌరవం లేక కాదు. తన మనస్సాక్షిని బట్టి, యెహోవా దేవునితో తనకున్న సంబంధాన్ని బట్టే ఆయన అలా చేయలేదు. అయినా హామాను బహుగా కోపించాడు. ఈ అవమానం గురించి హామాను తన భార్యకు, మిత్రులకు చెప్పుకున్నాడు.
వాళ్ళు 22 కిలోమీటర్ల పొడవున్న ఒక పెద్ద ఉరికొయ్య చేయించి దాని మీద మొద్దుకైని ఉరి తీయించేలా రాజు అనుమతి కోరమని ఆయనను త్వరపెట్టారు. హామానుకు ఆ సలహా నచ్చడంతో వెంటనే ఆ పనికి పూనుకున్నాడు. అయితే రాజుకు ఆ రాత్రి ఎప్పటిలాగా గడవలేదు. ఆయనకు ఎందుకో నిద్ర పట్టలేదు. దాంతో రాజ్యపు సమాచార గ్రంథం తెచ్చి తనకు చదివి వినిపించమని ఆజ్ఞాపించాడు. అహశ్వేరోజును చంపడానికి జరిగిన ఒక కుట్ర గురించి కూడా అందులో ఉంది. ఆ కుట్ర ఆయనకు ఇంకా గుర్తుంది. అప్పట్లో ఆ కుట్రదారులను పట్టుకుని సంహరించారు. కానీ ఆ కుట్రను బయటపెట్టిన ముద్దుకాయ విషయమేమిటి? రాజు వింటున్నవాడల్లా ఒక్కసారిగా మర్దుకైని ఎలా సత్కరించారని అడిగాడు. ఏ రకంగానూ ఆయనను సత్కరించలేదని వాళ్ళు జవాబిచ్చారు. కలతతో నిండిన రాజు ఆ తప్పును సరిచేయాలనుకున్నాడు. ఆ పని చేయడానికి ఎవరు అందుబాటులో ఉన్నారని అడిగాడు. ఎవరో కాదు, స్వయంగా హామానే రాజు ఆవరణలోనికి వచ్చాడు. ముద్దుకైని చంపించడానికి అనుమతి తీసుకోవాలనే ఆత్రంలో పొద్దున్నే అక్కడకు వచ్చాడు. కానీ హామాను ఏమీ అడగకముందే తన అనుగ్రహం పొందిన వ్యక్తి గొప్పగా సత్కరించడానికి ఏమి చేయాలని రాజు ఆయనను అడిగాడు. రాజు తనను మనసులో ఉంచుకునేలా అలా అడుగుతున్నాడని హామాను అనుకున్నాడు. కాబట్టి ఒక అట్టహాసమైన పద్ధతిని సూచిస్తూ ఆ వ్యక్తికి రాచవస్త్రాలు ధరింపచేసి ఘనులైన రాజు అధిపతులలో ఒకరు ఆయనను సూషాను కోట చుట్టూ రాజగుర్రం మీద ఊరేగిస్తూ అందరి ముందు ఆయన గొప్పతనం చాటించాలని చెప్పాడు. అలా సత్కరించాల్సింది మొద్దుకైనని తెలుసుకున్నప్పుడు హామాను ముఖం ఎంతగానో వాడిపోయింది. ఇంతకీ మొద్దుకై గొప్పతనాన్ని చాటించే పనిని రాజు ఎవరికి అప్పగించాడో తెలుసా? ఇంకెవరికి? హామానుకే. హామాను తనకు ఏమాత్రం మింగుడుపడని ఆ బాధ్యతను అయిష్టంగానే పూర్తి చేసి ఎంతో దుఃఖంతో త్వరగా ఇంటికి వెళ్ళిపోయాడు. పరిస్థితులు ఇలా మలుపు తిరగడం అశుభ సూచకమని యూదుడైన ముద్దుకైతో చేసే పోరాటంలో తను తప్పక విఫలమవుతాడని ఆయన భార్య, మిత్రులు అన్నారు. ఎస్తేరు తన విన్నపాన్ని రాజుకు తెలియజేయకుండా ఓర్పుతో ఇంకో రోజు వేచి ఉండడం వల్ల హామాను తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. బహుశా యెహోవాయే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసి ఉంటాడు. దేవుని వాక్యం కనిపెట్టుకుని ఉండే వైఖరి పెంపొందించుకోమని మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు మనం ఆశ్చర్యపోకూడదు. మనం దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే మన సమస్యలకు ఆయన చూపించే పరిష్కారాలు మనం సొంతంగా కనుగొనగలిగితే ఎలాంటి పరిష్కారాల కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయని గుర్తించగలుగుతాం. ఎస్తేరు ఇక ఏమాత్రం రాజు సహనాన్ని పరీక్షించే సాహసం చేయలేదు. తను ఏర్పాటు చేసిన రెండవ విందులో రాజుకు అంతా చెప్పాలి. కానీ ఎలా? తన విన్నపం ఏమిటో తెలియజేయమని మళ్ళీ అడుగుతూ రాజు ఆమె పనిని తేలిక చేశాడు. ఎస్తేరు మాట్లాడేందుకు సమయం రానే వచ్చింది. బహుశా ఎస్తేరు తన మనసులో దేవునికి ప్రార్థించుకొని రాజుతో ఇలా అంది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఆయనకు సమ్మతి అయితేనే అంటూ రాజ నిర్ణయం పట్ల తనకెంతో గౌరవం ఉందని ఎస్తేరు ఆయనకు చూపించిందని గమనించవచ్చు. ఎస్తేరుకు కావాలని తన భర్తను అవమానించిన వస్తీకి ఎంతో తేడా ఉంది. పైగా హామానును నమ్మి రాజు చేసిన తెలివి తక్కువ పనికి ఎస్తేరు ఆయనను విమర్శించలేదు. ప్రాణాపాయం నుండి తనను కాపాడమని మాత్రమే రాజును వేడుకుంది. ఆ విన్నపానికి రాజు తప్పక చలించిపోయి ఉంటాడు, ఆశ్చర్యపోయి ఉంటాడు కూడా. తన రాణికి అపాయం తలపెట్టే దుస్సాహసానికి ఎవరు ఒడిగట్టగలరు? ఎస్తేరు ఇంకా ఇలా చెప్పింది. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండ్రుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. అంతేకాదు, రాజుకు నష్టం కలిగించేలా ఉన్నప్పుడు అది యుక్తము కాదు అని కూడా ఆమె అంది. ఎస్తేరు నిర్మోహమాటంగా సమస్య ఏంటో చెప్పిందని గమనించొచ్చు. తాము దాసులుగా అమ్ముడు పోవడమే సమస్య అయ్యుంటే తాను మౌనంగా ఉండేదానని కూడా అంది. అయితే ఆ జాతి నిర్మూలన వల్ల రాజుకు కూడా అపార నష్టం కలుగుతుంది కాబట్టి ఆమె నోరు విప్పాల్సి వచ్చింది. ఒప్పించే కళ గురించి ఎస్తేరు నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఏదైనా గంభీర సమస్య మన ప్రియమైన వాళ్ల దృష్టికైనా, చివరకు అధికారంలో ఉన్న వాళ్ల దృష్టికైనా తీసుకురావాల్సి వస్తే ఓర్పు, గౌరవం, నిజాయితీ వంటి లక్షణాలు మనకు ఎంతో దోహదపడతాయి. అహశ్వేరోషు ఇలా గర్జించాడు. ఈ కార్యం చేయుటకు తన మనస్సును దృఢపరుచుకున్నవాడెవడు? వాడేడి? ఎస్తేరు తన వేలు హామాను వైపు చూపిస్తూ, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అంది.
ఈ తీవ్రమైన నేరారోపణకు హామాను ఎలా స్పందించాడు? ఆయన భయంతో గజగజా వణికిపోయాడు. తన నమ్మకమైన సలహాదారుడు తన ప్రియమైన భార్యనే చంపించే తాకీదు మీద సంతకం చేసేలా తనను వంచాడని తెలుసుకున్న చపలచిత్తుడైన ఆ చక్రవర్తి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కోపం చల్లార్చుకోవడానికి రాజు ఉన్నపడంగా ఉద్యానవనంలోనికి వెళ్ళిపోయాడు. హామాను పిరికివాడైన కుట్రదారుడనే విషయం బయటపడేసరికి ఆయన భయంతో వెళ్ళి రాణి కాళ్ల మీద పడ్డాడు. రాజు తిరిగి వచ్చేసరికి హామాను రాణి పరుపు మీద పడి ఆమెను బ్రతిమలాడుకోవడం చూశాడు. తన ఇంట్లో తన కళ్ళ ముందే రాణిని బలవంతం చేయబోయాడని కోపంగా హామాను మీద నేరం మోపాడు. ఆ మాటలతో హామానుకు చావు ఖాయమని తేలిపోయింది. సేవకులు ఆయన ముఖానికి ముసుగు వేసి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయారు. రాజు అధికారులలో ఒకతను మొర్దెకై కోసం హామాను తయారు చేయించిన పెద్ద ఉరికొయ్యి గురించి చెప్పాడు. వెంటనే రాజు దాని మీద హామానునే ఉరితీయమని ఆజ్ఞాపించాడు. అన్యాయంతో నిండిన నేటి లోకంలో న్యాయం జరగడం మనం ఎప్పటికీ చూడలేమని అనిపించడం మామూలే. మీకెప్పుడైనా అలా అనిపించిందా? కానీ ఎస్తేరు ఎన్నడూ ఆశ వదులుకోలేదు, విశ్వాసము కోల్పోలేదు. సమయం వచ్చినప్పుడు సరైన దాని గురించి ధైర్యంగా మాట్లాడింది. మిగతాదంతా యెహోవాయే చూసుకుంటాడని నమ్మింది. మనము అలాగే చేద్దాం. యెహోవా ఎస్తేరు కాలంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. యెహోవా హామాను విషయంలో చేసినట్లే ఇప్పుడు కూడా దుష్టులు, వంచకులు తాము తవ్వుకున్న గుంటల్లో తామే పడేలా చేయగలడు. చివరకు మొర్దెకై తన ప్రాణాలు కాపాడిన నమ్మకస్తుడు మాత్రమే కాదు, ఎస్తేరుకు స్వయానా పెంపుడు తండ్రని కూడా రాజుకు తెలిసింది. అహష్వేరోషు హామాను స్థానంలో మొర్దెకైని అధిపతులందరిలో ప్రధానునిగా నియమించాడు. హామాను ఇంటిని, విస్తారమైన ఆస్తిపాస్తులను రాజు ఎస్తేరుకు ఇచ్చాడు. వాటిని చూసుకునే బాధ్యతను ఎస్తేరు మొర్దెకైకి అప్పగించింది. తాను, మొర్దెకై ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు కాబట్టి చేయాల్సిన పని పూర్తయిపోయిందని రాణి అనుకుందా. ఆమె స్వార్థపరుడాలైతే అలాగే అనుకుని ఉండేదేమో. ఆ సమయంలో యూదులందరినీ చంపాలని హామాను చేయించిన శాసనం ఆ సామ్రాజ్య నలుమూలలకు చేరుకుని ఉంటుంది. ఆ మరణకాండ మొదలుపెట్టడానికి అనువైన సమయం ఏదో చూడడానికి హామాను చీటీలు వేయించాడు. అంటే శకునం చూడడానికి దానికి ఒక సాధనంగా ఉపయోగించుకుని ఉంటాడు. ఆ రోజు ఇంకా కొన్ని నెలలు ఉంది, కానీ రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. మరి ఆ ప్రళయాన్ని తప్పించడం ఎలా సాధ్యపడుతుంది? ఎస్తేరు తన స్వార్థం చూసుకోకుండా మళ్ళీ తన ప్రాణాలకు తెగించింది. రాజు అనుమతి లేకుండా ఇంకోసారి ఆయన ముందుకు వెళ్ళింది. ఈసారి ఆమె తన ప్రజల కోసం ఏడుస్తూ ఆ ఘోరమైన శాసనాన్ని రద్దు చేయించమని తన భర్తను వేడుకుంది. కానీ ఒక్కసారి పారసిక చక్రవర్తి పేరున ఏదైనా శాసనం జారీ అయితే దాన్ని ఎవరూ రద్దు చేయలేరు. కాబట్టి రాజు ఒక కొత్త శాసనం రూపొందించేలా ఎస్తేరుకును మొర్దెకైకి అధికారం ఇచ్చాడు. దాంతో ఇప్పుడు రెండో శాసనం జారీ అయ్యింది. తమను తాము కాపాడుకోవడానికి పోరాడే హక్కు అది యూదులకు కల్పించింది. సైనికులకు గుర్రాల మీద వేగంగా బయలుదేరి ఆ శుభవార్తను సామ్రాజ్య నలుమూలలా ఉన్న యూదులకు చేరవేశారు. ఎందరో యూదుల హృదయాల్లో అది ఆశను చిగురింపజేసింది. ఆ సువిశాల సామ్రాజ్యంలోని యూదులందరూ ఆయుధాలు ధరించి పోరాటానికి సిద్ధపడడం ఊహించుకోవచ్చు. ఆ కొత్త శాసనం లేకపోతే వాళ్ళు ఎలా ఎప్పటికీ చేయగలిగి ఉండేవాళ్ళు కాదు. ఇంతకీ సైన్యములకు అధిపతియగు యెహోవా తన ప్రజలకు తోడుగా ఉండాడా? చివరకు ఆ రోజు రానే వచ్చింది. అప్పుడు దేవుని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. యూదుడైన మొర్దెకై కొత్త ప్రధానమంత్రి అయ్యాడనే వార్త అంతటా వ్యాపించడంతో చాలామంది పారసిక అధికారులు కూడా ఇప్పుడు యూదుల పక్షాన నిలబడ్డారు. యెహోవా తన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. శత్రువులు తన ప్రజలకు మళ్ళీ హాని తలపెట్టకుండా చిత్తుగా ఓడిపోయేలా యెహోవా చేశాడు. అంతేకాకుండా దుష్టుడైన హామాను 10 మంది కుమారులు బ్రతికున్నంత కాలం వాళ్ల ఇంటి మీద అధికారిగా ఉండడం మొర్దెకైకి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే యూదులు వాళ్లను కూడా చంపేశారు. అలా ఒక బైబిల్ ప్రవచనం నెరవేరింది. దేవుని ప్రజలకు బద్ధ శత్రువులుగా తయారైన అమాలేకీయులు పూర్తిగా నాశనమవుతారని దేవుడు ముందెప్పుడో చెప్పాడు. దేవుడు తీర్పు తీర్చిన ఆ జనాంగంలోని చిట్ట చివరి వాళ్లలో హామాను కుమారులు ఉండి ఉంటారు. వయసులో చిన్నదైన ఎస్తేరు కూడా యుద్ధం సంహరణ గురించి రాజశాసనాలను సంబంధించిన బరువైన బాధ్యతలను చూసుకోవలసి వచ్చింది. అదంతా తేలికైన పనేమీ కాదు. కానీ తన ప్రజలను నాశనం నుండి కాపాడాలనేది యెహోవా చిత్తం. ఎందుకంటే మానవాళికి ఏకైక ఆశాకిరణమైన వాగ్దాత మెస్సయ్య ఇశ్రాయేలు జనాంగం నుండే రావాలి.
ఎస్తేరు మన అందరికీ ఒక చక్కని ఆదర్శం, మనకు ఓ గొప్ప ఆశీర్వాదం. జ్ఞానయుక్తంగా ఓపికగా ఒప్పించే కళను పెంపొందించుకుంటూ ధైర్యాన్ని, నిస్వార్థంగా దేవుని ప్రజల పక్షాన నిలబడే విషయంలో సముఖతను కనుబరుస్తూ ఆమెలా మనమందరం కూడా విశ్వాసంగా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.